హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పాపని ఫస్ట్ టైం హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనమాట. ఈ హాస్పిటల్కి ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం. అండ్ ఇది వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది. చాలా హాస్పిటల్గానే ఉండదన్నమాట. మ్యాక్సిమం ఒక హోటల్లో వెళ్తున్నంత ఫీల్ వస్తుంది. చాలా ప్లే స్కూల్ అనేది ఉంటుంది. డాక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట. అండ్ డాక్టర్ చెక్ చేసి మా పాప చాలా హెల్తీగా ఉందని చెప్పారు. అండ్ లాస్ట్లో పానీపూరి తిని రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. ఎండ్ వరకు చూడండి, రిపోర్ట్స్ గురించి కూడా నేను చెప్తాను. అండ్ 5th month to 6th month, 6th monthలో అన్నప్రాసన స్టార్ట్ చేయమని చెప్పారు. అండ్ పాపకి అన్నప్రాసనంగా స్టార్ట్ చేస్తున్నాము. ఫుడ్ ఏమేమి తీసుకోవాలనేది కూడా చెప్పారు డాక్టర్. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ ప్లే స్కూల్ అనేది ఉంది. మంచి ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా అట్రాక్టివ్గా పెట్టారన్నమాట. అసలు మేము హాస్పిటల్కి వెళ్ళినట్టు కూడా అనిపించలేదు. చాలా బాగుంది హాస్పిటల్ అయితే. ఇక్కడ పెట్టాను ఏది ఉన్నట్లే దేని దాన్ని పెట్టాను. సర్కిల్ బాగాలేదు. అదే నచ్చింది. కుటీ కుటీ అసలు ఎందుకంటే కలర్ఫుల్ ఉన్నాయి కదా, అట్రాక్ట్ అవుతుంది. కుటీ కుటీ అమ్మో అమ్ములు డాడీ అమ్ము అమ్మో అది రావు బయటికి వచ్చింది ఫ్రెండ్. అక్కడ హాస్పిటల్లో కూడా స్పెషల్గా ఫీడింగ్ రూమ్ అనేది అరేంజ్ చేశారు అనమాట. చూడండి ఎంత డీసెంట్గా కూల్ కలర్స్ తోటి. ఇది ఫీడింగ్ రూమ్ అనమాట. చాలా బాగుంది. మీరు సజెస్ట్ చేస్తాను. బాగుందన్నమాట. గచ్చిబౌలిలో ఉంటుంది. అసలు హాస్పిటల్లోనే ఉండదు. చాలా ఫ్రెండ్లీగా హోటల్ స్టైల్లో సూపర్ డీసెంట్ కలర్స్ తోటి డెకరేషన్ చేశారనమాట. ఇది ఫీడింగ్ రూమ్. అయ్యో కొట్టొద్దు మమ్మీ. ఏంటిది చూపి చెప్పు. బుక్ అమ్మలు చూడే.
మాకు ఫాస్ట్గా మేడం చెక్ చేశారనమాట. మేము ముందుగానే ఆన్లైన్లో అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకున్నాం. లాస్ట్లో పానీపూరి కూడా తిన్నాం అనమాట. చాలా ఆకలేసింది. అండ్ మీకు రిపోర్ట్స్ చెప్తానన్నాను కాబట్టి నేను రిపోర్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ వ్యాక్సినేషన్ చార్ట్ అనమాట. పాప పుట్టినప్పటి నుంచి నేను గవర్నమెంట్ వ్యాక్సినేషన్ వేపిస్తూ ఉన్నాను. 6 వీక్స్కి, 10 వీక్స్కి, 14 వీక్స్కి. కాకపోతే 6 మంత్స్కి, 7 మంత్కి, 9th మంత్కి గవర్నమెంట్లో వ్యాక్సినేషన్ అనేది ఉండదు. డైరెక్ట్ వాళ్ళు 10th మంత్లోనే వ్యాక్సినేషన్ అనేది ఉంటుందమ్మా అని చెప్పారు. మేమేం చేసాం, గవర్నమెంట్లో ఇవ్వకపోతే ఏమవుతుంది, ప్రైవేట్లో అనేసి 6 మంత్స్కి ఈరోజు ఇలాంటి వ్యాక్సినేషన్స్ అనేవి గవర్నమెంట్లో ఇవ్వరు. వీటి కోసమే మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చామన్నమాట మాది పాపకి. అండ్ మీరు చూడొచ్చు ఫర్ సాలిడ్ ఇప్పుడు 6 మంత్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి సాలిడ్ స్టార్ట్ చేయమని చెప్పారు. మనకు తెలిసినంత వరకు D3 డైలీ వేస్తూనే ఉండాలి. అండ్ క్రీమ్ అండ్ బేబీ మాయిశ్చరైజేషన్ది క్రీమ్ రాశారు ఆల్ ఓవర్ ద స్కిన్, మొత్తం స్కిన్కి రాయమని. ఇక్కడ చూడొచ్చు సాలిడ్ మీల్స్ అనేవి మనం స్టార్ట్ చేద్దాం. ఫీడ్స్ అప్పుడు మిల్క్ ఎలాగో మనం 1.5 అవర్స్కి తర్వాత ఫుడ్ అనేది ప్రిఫర్ చేయాలి. మిల్క్ ఇచ్చిన వెంటనే మనం ఫుడ్ పెట్టొద్దు. గంటన్నర ఆగి ఫుడ్ పెట్టామని చెప్పారు. ఎప్పుడు పెట్టాలి, 10-11 లోపు మాత్రమే ఫుడ్ అనేది పెట్టాలి. నో టు న్యూ ఫుడ్స్ 2 to 3 days. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక యాపిల్ పెట్టినా, బనానా పెట్టినా, పపాయ, ఇవి ఏవైనా సరే ఫ్రూట్స్, ఫస్ట్ ఫ్రూట్స్ స్టార్ట్ చేయమని చెప్పారు. బనానా తీసుకున్నామంటే 2 to 3 days కంటిన్యూస్గా బనానా మాత్రమే పెట్టాలన్నమాట. తర్వాత ఈ బనానా అయిపోయిన తర్వాత యాపిల్ తీసుకున్నాం అనుకో, యాపిల్ కూడా 2 to 3 days 3 days కంటిన్యూస్ పెట్టిన తర్వాతకి వేరే ఫుడ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు నో ఫోర్స్ ఫీడింగ్, నో స్క్రీన్ ఫీడింగ్. అర్థమైందా? ఇలాంటి అంటే తినిపించేటప్పుడు టీవీ చూపించుకుంటూ తినిపించద్దు, ఫోన్ చూపించుకుంటూ తినిపించకూడదు, ఫోర్స్ కక్కే అంత మాత్రం తినిపించకూడదు. ఇదేంటి, తిన్న తర్వాత వాటర్, కొంచెం సిప్ ఆఫ్ వాటర్, ఎందుకంటే కుక్కబెడుతుంది కదా పాపకి, వాటర్ తీసుకోమని చెప్పారు. రైస్ కూడా ఎప్పుడు ఇవ్వాలో పెట్టారనమాట. మామూలుగా మనం తినే రైస్ని బాగా బాయిల్ చేసి వేస్తూ ఉండాలి. దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు, ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంతే. పాప ఫుడ్ గురించి కూడా మేడం చెప్పారు. ఇది పాప చిన్నప్పుడు మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు, జలుబైనప్పుడు తీసుకెళ్ళాను అనమాట. అప్పటిది ఈ రిపోర్ట్స్. కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ పాపకి కోల్డ్ అయితే కూడా ఎలాంటి మందులు వేయాలనేది కూడా నేను చెప్తాను. కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, రిపోర్ట్ చూపిస్తాను. కోల్డ్ అయితే కూడా ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలనేది. ఇప్పటికైతే మా పాపకి 25th రోజు మళ్ళీ వ్యాక్సినేషన్ అనేది ఉంది. ఇంతే అండి, ఇలా అయిపోయింది అనమాట వ్యాక్సినేషన్. ఇవి రిపోర్ట్స్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిపోర్ట్స్ గురించి.